హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే బయట వెళ్తున్నాం, ఇంకా పనికి టైం అయిపోతుంది అన్నమాట. నేను మా అక్క అయితే మా పాప అయితే వెళ్ళొద్దు అంటుంది. ఇలా ఎర్లీగా బయట వెళ్తున్నాం గుత్త అని చెప్పాం దానికోసం అన్నమాట. టైం అయిపోతుంది. మా అక్క అయితే అగో అది మా పాప అయితే ఇట్లా ముందుకు రా. సారీ ఫ్రెండ్స్, వీడియో లేట్ అయినందుకు ప్లీజ్ ఏమనుకోకండి. ఇట్రా నువ్వు ఇట్రా, ఏమనుకోకండి ప్లీజ్ అండి. మాట్లాడు ఏదో ఒకటి. ఇప్పుడే లేచి చాలా చెప్పయింది నువ్వు. సరే ఇంకా టైం అవుతుంది, సరేనా? జాగ్రత్త నువ్వు, సరేనా? అలా చేయొద్దు అనేది, పట్టుకొని ఆపకూడదు, పనికి వెళ్ళమనాలి. టైం అవుతుంది, వదులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వాన మబ్బులు కూడా పడుతున్నాయి అన్నమాట. వాన మబ్బులు అంటున్నారు. వర్షం నిన్నైతే వర్షం పడి ఆగిపోయింది చేనులో. వదులు తల్లి. అసుకుంది వెళ్ళమ్మా, అతేలి కొద్దిగా అతేలి ఆడుకోండి. కొద్దిగా వెనక్కి వెళ్ళు. ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ మాత్రానికి ఆద్రభాద్రగా అయితే కూలికైతే వెళ్ళిపోయారు. ఇంకా టైం 9 ఇలా అవుతుందండి. నేనైతే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. మా పాప వాళ్ళైతే మాత్రానికి బనానా అయితే తినేస్తున్నారు. మా అక్క ఈరోజు కూడా కూలికి వెళ్ళలేదండి, ఇంటికాడే ఉండిపోయింది. తలనొప్పి బాగా వస్తుందంట. ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే తగ్గట్లేదంట, ఎందుకో ఏమిటో తెలీదు. ఇంకా ఆగిపోతుంది కూలికి వెళ్ళకోకుండా. అమ్మ చెప్పింది, మరి అంతలాగా నొప్పి వస్తున్నప్పుడు ఎండకి ఇంకా ఎక్కువైపోయింది తలనొప్పి, మాకు ఇంటికాడ ఉండు అంది. సరేనా అమ్మ అని అయితే ఉండిపోయింది. మా పెద్దకి అయితే మాత్రానికి నాతో పాటు ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటుంది. రాక ఒక్కసారి వచ్చిద్దేమో, దాన్ని అయితే ఇడిచిపెట్టదు అసలుకి మాతోటి. ఇంకా మమ్మల్ని వదిలేసి ఇంకా దాంతో కూర్చొని ఆట ఆడతా ఉంటుంది. నన్ను ఎందుకు ఇప్పుడు ఇడిచిపెట్టేసావు, దాంతో ఎందుకు ఉంటున్నావు అంటే, అమ్మ వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా, మరి అప్పుడు ఆడుకోకపోతే ఎట్టగా అని అనిద్దండి. ఇంకా అప్పుడు మాకైతే నవ్వు వచ్చేది. అది ఉన్నప్పుడేమో నాతో ఆడుకోదంట, అది లేకపోతే నేను కావాలంట దానికి. యాగసింది తల్లి, మా అయ్య ఏంటి పశువు కాపాడుతుంది. బట్టలు ఉతుక్కొని జాయించుకొని తీసుకోవట్లా, వచ్చాం నీళ్ళు కొనా. వాడేందుకమ్మా నీళ్ళకి? మేమైతే ఇంకా బట్టలు జాడించుకొని అయితే మాత్రం నీళ్ళు తీసుకొని అయితే వచ్చేస్తున్నాయండి. కానీ ఇక్కడ రిక్షా ఎంత బలంగా మేము తోసినా సరే అస్సలు వెళ్ళట్లేదు. నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారండి వెనక తోయటానికి. వాళ్ళిద్దరు కాక నేను అన్నమాట. నాకు తోడు వాళ్ళు అస్సలు కుదరట్లేదు, తోస్తుంటే అసలు ఎక్కడ కూడా ఎక్కట్లేదు. మా అక్క లాగలేకపోతుంది. ఎంత బలంగా ముందుకు తోస్తున్నామో అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తుందండి. పిల్లలిద్దరు పడిపోయేలాగున్నారు. భయం వేసింది నాకైతే. ఎంత భయం వేసిందో, ఎంత గట్టిగా తోయి అస్సలుకి రావట్లేదు. ఇంకా అడిదికి ఇడిదిడికి ఇంకా బలంగా అయితే మాత్రానికి తోసేసామండి. ఇంకా వచ్చేసింది రిక్షా ముందుకి. నా మధ్యలో ఉంది చూడండి మా పాప, అది సాయం చేయబట్టే ముందుకైతే రిక్షా వచ్చింది, లేకపోతే రాకపోయినా. అక్కడ ఒకటి ఏంటో మెదులుతున్నట్టు కనబడుతుంది కదండి, అదే కుక్క పిల్ల అండి. ఫ్రెండ్స్ ఇగోండి మా పాపలు అయితే ఇద్దరు కలిసి కుక్క పిల్లని అయితే తీసుకొచ్చుకున్నారు. 2 ఉన్నాయంటే ఫ్రెండ్స్ కుక్క పిల్లలు. అది
మా పాప అయితే వాయిస్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే సాంగ్ అయితే వస్తుందన్నమాట. పక్క రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆటోలో అట్లలో సాంగ్స్, అలాగే పక్కన ఇంకా ఒక ఇంట్లో సాంగ్ అయితే వస్తుంది. అందుకని వాయిస్ అయితే కట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా మా పాప మంచిగా మాట్లాడినప్పుడు ఒక సాంగ్ ఇలా మ్యూజిక్ ఇలా వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాపీరైట్లు పడతాయి కదా, సాంగ్ అలా రాకూడదు కదా, అందుకనమాట. ఇంకా తప్పట్లేదు. మా పాప వాయిస్ అయితే కట్ చేసి నేనైతే వాయిస్ ఇస్తున్నా. నాకు అది చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. మా పాప క్యూట్గా చక్కగా మాట్లాడింది. అసలు ఎలా తీసుకొచ్చింది కుక్క పిల్లని, అసలు ఏం జరిగింది అక్కడ ఏంటి అని మొత్తం విషయం అంతా వివరంగా చెప్పింది మా పాప అయితే. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, పక్కన వాయిస్ అంటే మన మ్యూజిక్ అవి వస్తున్నాయి కాబట్టి ఇంకా కట్ చేయాల్సిందే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మా చింతరిది పుట్టినరోజు వీడియో ఉంది కదా, దానికన్నా ముందు తీసిన వీడియో అన్నమాట. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాం. అప్పుడు కొద్దిగా 2-3 రోజులుగా వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాం కదా. వీడియో అయితే రెడీగా ఉంది కానీ ఫ్రెండ్స్ అదే సెట్ చేయలేదు, ఎందుకంటే హడావిడిగా అంత ఉంది మరి, అందుకే సెట్ చేయలేదు. ప్లీజ్ ఏమనుకోకండి. నేనేమో పనికి వెళ్ళిపోతున్నా, మా పాప ఏమో మా చెల్లి ఆట ఆడుతూ ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఎందుకంటే నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి తప్ప ఇంట్లో ఇంకెవరికి చదువు రాదు ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళకి కూడా రాదు చదువు, నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి. నేనేం పనికి వెళ్ళిపోతున్నా, మా తమ్ముడు ఏం థియేటర్గా ఉన్నాడు. మా తమ్ముడికి అయితే ఈ వీడియో అయితే సెట్ చేయడం అసలు రాదు, ఇంకా చదివే తెచ్చుకొని సెట్ చేయడం రాదు. అలాగే మా చెల్లికి అయితే వీడియో సెట్ చేయడం వచ్చు, మొత్తం పంపించడం అంతా వచ్చు. నాకన్నా మా చెల్లికి బాగా వచ్చు చెప్పాలంటే. మా చెల్లి బాగా నేర్చుకుంది దీని గురించి, కాబట్టి మా చెల్లి పంపిస్తుంది. కాకపోతే మా పాప ఆట ఆడుతుంది. మమ్మీ నాతో ఆట ఆడు, నువ్వు వీడియో షూట్ చేయొద్దు, నాతో ఆట ఆడు అని చెప్పని అంటుంది. దానివల్ల మా చెల్లి వీడియోస్ పంపించలేకపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నైట్ వచ్చేసరికి నాకు కొద్దిగా నీరసం వచ్చేస్తుంది. ఇంకా అంతసేపు పని చేసి వచ్చేసరికల్లా నైట్ వీడియో షూట్ చేయడం కుదరలేదు అనమాట. ప్లీజ్ ఏమనుకోకండి. వీడియో అయితే చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా కుక్క పిల్లని అయితే మాత్రానికి కాడ ఒక ఆంటీ అయితే పిలిచి అమ్మ మీరు కుక్క పిల్లల్ని పెంచుకుంటారా అంది. ఎందుకు ఆంటీ అన్నాం అంటే, మా కుక్క పిల్లలు ఉన్నాయమ్మా, తీసుకెళ్తారేమోనని. పాలు అయితే సరిపోవట్లేదు వాటికి, తీసుకెళ్ళండి, అవి పాలు సరిపోకపోతే బాగా ఎండిపోతాయి కదా, మంచిగా కూడా ఉండవు, తీసుకెళ్ళండి అమ్మా అని అంది. నిన్ననే ఒక కుక్క పిల్లని ఎవరికో ఇచ్చిందంట ఆమె. అయితే ఈరోజు ఒక కుక్క పిల్లని మాకు ఇద్దామని చూస్తుంది. అయితే మా పాప మాత్రం కావాలంటుంది, మా పెద్ద అక్కేం తీసుకుంటా అంటుంది. నేనేం వద్దంటున్నాను. సరేలే అని తీసుకున్నామండి కుక్క పిల్లని. ఆ కుక్క పిల్ల అయితే ఎరుపు రంగులో ఉందండి, మిగిలినవి 2 నల్లగా ఉన్నాయి. మేమైతే నలుపు రంగు తీసుకోలేదు, ఇంక ఇదే తీసుకున్నాం. ఆమె ఏమి ఇచ్చిందో అదే తీసుకొని వచ్చేసామండి. ఇంకా మేము ఆ కుక్క పిల్లకి మా అక్క పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చి రైస్ అయితే కలిపేసి పెరుగన్నం అయితే పెట్టేసిందండి. అది బాగా తిని పండుకుంది. మా అక్క అయితే మాత్రానికి బట్టలు అయితే తీసుకొచ్చేసి అయితే దండమే అయితే ఆరేస్తుందండి. వాటర్ మొత్తానికి దింపేసింది. అస్సలకి ఎంత బరువు ఉన్నాయంటే అండి, చాలా అంటే చాలా బరువు ఉంది. రిక్షా తోయాలంటే చాలా కష్టంగా తోయాల్సి వస్తుంది. ఒక్క బండి మీద 6 డబ్బాలేమో పెట్టుకుని వెళ్తాం, అంటే బకెట్లు బిందులతో కలిపి 6 పెట్టుకొని వెళ్తామండి. 6 పెట్టుకొని వెళ్ళింది కాక అక్కడ చాలాసేపు చెయ్యిని పైకెత్తి ఉంచి పట్టాలి. నీరు చుక్క కింద పడకూడదు, పడింది అనుకో మళ్ళీ అన్న తిడతారు. ఆ తిట్లు తినకోకుండా ఉండాలంటే చెయ్యి మోపు అవుతుందండి. నీళ్ళు పోకోకుండా పట్టుకోవాలి మేము. ఇదిగోండి కుక్క పిల్లకైతే మాత్రానికి మా కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటికి వేసిన ఇల్లు అయితే మాత్రానికి దీనికైతే వేసేసారండి. ఇది చూస్తే నేను చక్కగా హాయిగా పండుకున్నాను. దానికి ఇల్లు అనిపించిందో ఏమో మరి. ఇది ఎందుకో అండి అస్సలకి మంచిగా ఉంది, అసలు ఏడవట్లేదు, ఏమి చేయట్లేదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తానట్లేదు, ఏమనట్లేదు, సైలెంట్గా ఉందండి. నచ్చింది అనుకుంటా మేము, అంటే మా దగ్గర ఉండటం దానికి నచ్చినట్టుగా ఉంది. అసలుకి ఎక్కడికి పారిపోవట్లేదు, చెందట్లేదండి, హాయిగా ఉంటుంది మెదలకుండా. ఎక్కువ అనట్లేదు, మెదలకుండా ఉంటుంది. వెళ్ళడం ఇష్టం లేదో ఏమో, మా దగ్గర ఉండిపోదాం అనుకుంటా. పాలు లేవు కదా అందుకనే అనుకుంటా, ఇక్కడ ఉంటే తిండైనా దొరికిద్దిలే అని ఉంటుందేమో. మా అక్క అయితే మాత్రం వీడియో తీస్తే అయితే దాంతో అయితే ఆట ఆడుతుంది. అది చూడండి ఎలా ఆడుతుందో, నేను కూడా ఆడతాను అని. కుక్క పిల్లలే కానీ పిల్లి పిల్లలే కానీ చెయ్యి అయితే వాటి ముందు అయితే మాత్రం మెదిలిస్తాయండి. చక్క అసలు అంటే హుషారు లేని వాటికి కూడా హుషారు అయితే వచ్చేసిద్దండి. అంత హుషారు అయితే వచ్చేసిద్ది, అంత చలాకీగా ఆడుకుంటాయి, అంత చలాకీగా ఉంటాయి అన్నమాట. ఇదైతే మాత్రానికి తర్వాత అయితే మాత్రానికి కుక్క పిల్లనైతే తీసేసి ఆ డ్రమ్ము తీసుకెళ్ళి కోడి పిల్లలని అయితే కమ్మేయాలి. ఎందుకంటే ఇది పిక్కచ్చును లుకారియో ఉన్నారు కదండి, వాటి ఇల్లు, దీని ఇల్లు కాదు ఇది. మా పాప అయితే మాత్రానికి నాతో పాటు నీళ్ళకైతే వచ్చింది. ఇదైతే మా అక్క తీస్తుంది వీడియో.
మేము ఇక్కడ లేమండి. ఇప్పుడు వాయిస్ అయితే ఇస్తున్నాను కానీ మేము ఇక్కడ లేము, నీళ్ళ కాడ ఉన్నాము, వాటర్ పడుతున్నాము అన్నమాట. మా పాప అసలు నేను రాను అందే, కానీ నేను ఒక్కదాన్ని ఎట్లాగపోతున్నాను. ఆ చిన్నపిల్లలు ఇద్దరు నాకు తోడుంటేనే ఆ బండి ముందుకు కదులుతుంది, లేకపోతే కదలదండి. అందుకని చాలా ఎత్తు మీద నుంచి రావాలి అవి బండి, రిక్షా బండే కానీ తొయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అందుకని ఎందుకు పద్దాక చెప్తున్నానంటే అంత బరువుగా అంత బాధగా ఉందండి, నాకు తొయ్యలేకపోతున్నాను. నేనైతే ఆ పిల్లల సాయం బట్టి తోస్తున్నాను. అందుకని చూడండి ఎంత హాయిగా పండుకుంటుందో. ఇంతవరకు మా దగ్గర పిల్లి పిల్లలు ఉండేటివి, కుక్క పిల్లలు ఉండేటివి. ఇంకా వంట విషయానికి వచ్చేసరికి ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ అండి. ఇవ్వండి మా అక్క కవర్ ఇప్పుతుంది కదా, అయితే చికెన్ అండి. 2 పొట్లాలు వచ్చాయంటే అదొక 1/2 కేజీ, ఇదొక 1/2 కేజీ అనమాట. మొత్తం కలిపితే కేజీ చికెన్. దాన్ని విడివిడిగా కొట్టించుకొని అయితే వచ్చేసాం. అది కూడా లెగ్స్ అండి, కింద భాగం ఉండిద్ది కదా తొడ భాగం, అదన్నమాట. పై భాగం ఇస్తుంటే వద్దన్నాను నేను, ఎందుకంటే ఆ పై భాగంలో మా అమ్మ చెప్తా ఉంటుంది ఎప్పుడు చూసినా ఎముక ఎక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉండదు అని. అందుకని కింద భాగం అయితే ఎముక కన్నా కండ ఎక్కువ ఉండిద్దంట, బలం కూడా అంట. ఈ తెచ్చిన కేజీ చికెన్ అయితే మేము శుభ్రంగా అయితే కడిగేస్తుందండి మా అక్క. అక్కడ ముక్కలు అయితే కొట్టించాము, కానీ పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చాయి. అది ఉడికితే అంత తర్వాత చిన్న ముక్క అవుతుంది, కానీ అలాగే ఉంచేసింది. ఇంకా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా అయితే కోసేసింది. ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసాను. మసాలా డబ్బా, అందులోకి మసాలా కావాలి కాదన్నమాట. డబ్బా వచ్చి 20 రూపాయలండి. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేసింది అక్క. దీన్ని పిసికి తర్వాత పక్కన పెట్టేసుకుంటుందంట. ఫస్ట్ మూకుడు ఎందుకు పెట్టిందంటే ఇందులో చికెన్ అంటే కేజీ చికెన్ కదండి, 1/2 కేజీ మందం చికెన్ తీసి వేపిద్దంట. వేపుడు ఆయిల్ అయితే ఫస్ట్ అయితే పోసేసుకుంది. ఇంకా తదుపరి చికెన్ అయితే వేసేస్తుంది. ఇది గుండెకాయ ముక్కలు అయితే మాత్రానికి మా అమ్మకి చాలా ఇష్టం అండి. వాటిని ఉడకపెట్టుకొని తినిద్ది, అంటే ఉడకపెట్టుకొని అంటే వాగిచ్చి కాల్చుకొని తినిద్ది, ఇంకొకటి వేపుకొని తింటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి అంట వాటి రుచి. అందుకని అలాగే ఒంటికి కూడా మంచిది అంటండి అవి అలా తింటే, కాల్చుకొని కానీ ఉడకపెట్టుకొని కానీ తింటే. ఉప్పు వేసి అయితే మాత్రం మా అక్క అయితే వాటిని నూనెలో అయితే బాగా వేపేస్తుంది, ఎందుకంటే అవి వేపుడు కాబట్టి. పసుపు, కారం, మసాలా డబ్బా ముందే మూతలైతే ఉప్పేసి పెట్టుకుందన్నమాట. ఇప్పుడు కారం వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటుంది. ఇప్పుడైతే మాత్రానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుందండి. మా అక్క ఒకటే తీస్తుందండి వీడియో, నేనేమో పనిలో ఉన్నాను. మా అక్క ఒకటే తీస్తుంది అన్నమాట వీడియో. తనే తీసుకుంటూ, తనే కూర వండుతూ, తనే వేపుడు చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఒక్కరే తీసుకుంటూ చేయాలంటే. ఇప్పుడైతే మాత్రానికి నేనైతే వచ్చేసానండి. వేపుడైపోయిన ఈ చికెన్ అయితే మాత్రానికి ఇందులోకి అయితే తీసేస్తున్నాను. అడుగైతే బాగా మాడిందండి, ఇంకా మిగిలినవి ఉంటాయి కదా అవి వరకే తీసాను. అది ఏం తీయలేదు, అడుగు మాడిన నూనెనైతే మేమైతే పారపోసేసాము. మా పాప అయితే మాత్రం గార్లిష్ చేయమ్మ, గార్లిష్ చేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే మాత్రానికి మా పిల్ల కోసం ప్రత్యేకించి వేస్తుందండి. అది చాలా సంతోషిస్తుంది, కొన్ని ఆకర్షితురాలు అవుతుందండి. అవి డెకరేషన్తో ఉంటేనే తినిద్దంట, లేకపోతే తినదంట మా పాప. ఇప్పుడైతే గిన్నె అయితే పెట్టేసుకొని నూనె అయితే పోసేసుకుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్క అయితే వేసేస్తుంది. ఇది చికెన్ కూర కోసమండి. మా అక్క మా అమ్మ వండమని ఇలాగ వండట్లేదు, తనకు నచ్చినట్టుగా ఇప్పుడైతే వండుతుంది అన్నమాట. మా అమ్మ చేయమన్నట్టుగా చేయమంటుంటే వద్దు, ఈసారి నేను నాకు నచ్చినట్టుగా చేస్తానమ్మా అని అంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిపోయి టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను అంటే నేను కాదు, వాసిస్తున్నాను కాబట్టి అలా వచ్చేసింది. మా అక్క వేసేసింది. ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకుంటుంది, మళ్ళీ ఇంకోసారి తిప్పుతుందంటే అడుగు మారుతుందని. నూనె అయితే మనం తగ్గట్టే పోసింది, కొంచెం ఎక్కువే పోసింది అన్నమాట. వేపుడైతే మూకిట్లో పోసేసింది కదా, అది తీసేసి ఇంకా వేరే గిన్నె అయితే పెట్టేసుకుంది. ఉప్పు, కారం, పసుపు సరిపడా అయితే వేసేసుకోవాలండి ఇందులో. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటుంది, ఒకదాని తర్వాత ఒకటి త్వరగా వేసేసుకుంటుంది మా అక్క. చాలా అంటే చాలా త్వరగా అయిపోతున్నట్టు కనబడుతుంది కదండి, కానీ ఒక్కటే తీసుకోవడానికి చాలా కష్టపడింది వీడియో. నాకెందుకు ఈరోజు సరిగ్గా వాయిస్ ఇవ్వడం రావట్లేదండి, ప్లీజ్ ఏమనుకోమాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ అయితే తగినన్ని పోసుకోవాలి, బాగా ఒకసారి తిప్పేసేయాలి. ఆ వాటర్ని ఇనికిపోయిన తర్వాత చికెన్ ముక్కలను అయితే కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే అందులో వేసేసేయాలండి.
మేమైతే అంటే అమ్మ పద్ధతిలో అయితే వాగిచ్చిన తర్వాత అప్పుడు చికెన్ వేసిద్ది. కానీ మా అక్క లేదు నేను కొంచెం వెరైటీగా చేస్తానని ఇలాగైతే వండుతుంది కూర. మరి బాగుంటుందో బాగోదో తెలీదు. అంటే నేను తిన్నాను, వాయిస్ ఇస్తున్నాను కానీ తిన్నాను. నేను తర్వాత చెప్తాను కూర సంగతి. ఇప్పుడైతే సరిపడా చింతపండు అయితే పోసేసుకోవాలి. ఈ చింతపండు కొట్టుకాడ నల్ల చింతపండు అండి. అసలు ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది. కొంచెం వేసుకుంటే చాలు చాలా పులుపు వచ్చేస్తుంది. మరి మా అక్క అంత చింతపండు వేసింది. మరి సరిపోద్దో ఎక్కువ వేద్దో తక్కువ అవుతుందో తెలీదు. ఇదిగోండి ఇప్పుడైతే బాగా పోసిన పులుసు ఉన్నాయి అవి అయితే సరిపడా మసిరిపోయాయి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటుంది, ఒకసారి తిప్పేసుకుంటుంది. వాయిస్ ఏంట్రా ఎలాగుంది అలాగుంది అని అనమాకండి ప్లీజ్. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మరిగిచ్చి అయితే దింపేసిందండి. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే అంటే పులుసు రెడీ అయిపోయింది. అది కూడా లెగ్ పీసులు దండి. అగోండి లెగ్ పీసులు కనబడుతున్నాయి కదా, అవే వాటిని కట్ చేసి ఇచ్చేసాడు అంకుల్. ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ కూర తిని ఎలా ఉంది ఏంటి చెప్తా, అందుకంటే మా చెల్లి కానీ అది తీసారు కానీ వీడియో మిస్ అయింది మాట, అందుకని చూపించలేకపోయింది. ఇంక మేము పనికి వెళ్ళి అయితే ఇంక ఈ టైం అయింది ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం ఇంకా ఇంటికి. మా చెల్లి అన్నాను అబ్బా చీకట్లో ఉంది ఏం వీడియో తీస్తే వద్దులే అంటే తీస్తాను ఆగని చెప్పని మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. కళ్ళు మూసుకుంటే లాభం, నాకు లైట్ కొడుతుంది కంటికి బాగా. ఏమో చూస్తావు 7:30, ఇంకా అర్ధగంట ముందు వచ్చారు ఈరోజు. ఏమి తేలేదా? కూలి పైసలు ఇచ్చారు. అరేనా కూలి పైసలు ఇచ్చారు. కూలి పైసలు ఇచ్చారా? ఈ డబ్బులు జేబులో ఫ్రెండ్స్ వీడియో కనబట్టలేని ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే మా బాధను కొద్దిగా అర్థం చేసుకోండి ప్లీజ్. మమ్మల్ని ప్రోత్సహించండి. ఎవరైనా ఇంత చీకట్లో ఉంటారు ఫ్రెండ్స్, కానీ మేము ఉంటున్నాం అర్థం చేసుకొని ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి. చీకట్లో ఉంటున్నందుకు కాదు ఫ్రెండ్స్, ఆ బాధని తట్టుకొని నిలబడుతున్నందుకు. ఏంటిది ఏమో ఏముంటుందో అక్క తెలీదు. అక్క గుత్తనా మామూలు కూలీనా? గుత్త నిన్న గుత్తకి వెళ్ళాం అమ్మ. గుత్తకి వెళ్ళింది కొద్దిగా మిలిగిందని చెప్పాం కదా, అది పొద్దున వెళ్ళి అందరం కలిపి తీయేసాం. అయిపోయింది, అర్ధగంటే పట్టింది. అది నిన్న అయిపోతుంది కానీ నిన్న అటు ఇటు చేసి ఆగిపోయింది. వీళ్ళ పొద్దున వెళ్ళగా అందరు కలగ ఇంకో 5 ఎక్స్ట్రా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి పట్టారు మాట, తీసారు మాట. వాళ్ళు ఏం మాట్లాడాలి, మేము తీయాలా చేయాలని కూడా ఏం మాట్లాడుకోకుండా వచ్చి తీశారు. అంతా అయిపోయింది, అర్ధగంటలో అయిపోయింది. ఇంకో చేనుకి వెళ్ళాం మాట, ఇంకో చెలక్కి వెళ్ళాం. అదేంటి ఇంకో కూలి, ఇలా కూలి పడిందే. నిన్న కొత్త అంటే నేను లక్క తీసేస్తే ఇలా కూలి. మొన్న వెళ్ళాం తాతయ్య కూలి కన్నామే, బాగుంది. అగో ఆ కూలికి వెళ్ళాం అన్నమాట. అది 2 కూలీలు అయినాయి. ఆ పైసలు ఇవాళ ఇచ్చేసారు, కొత్త పైసలు ఇచ్చేసారు. ఆ 2 కూలీలు పైసలు ఇచ్చేసారు. కేక్ ముక్క జిలేబీ తీసుకొచ్చాను, బజ్జీలు తీసుకొచ్చాను, తీసుకొచ్చాను. ఇప్పుడు కాదు కేక్ రేపు తీసుకొస్తాను. పొద్దుపోయింది కదా, తీసుంటేనే కదా. చూడు ఎంత సేటు పడింది. నిజమే కదా, నువ్వు అన్నదే. బోండాలు బజ్జీలు కొత్త వల్ల మరీ ఎక్కువైపోయింది. ఒచ్చుకాయ వల్ల దాన్ని ఇలా వలవాలి కదా, పెయిన్ ఇవాళ అక్క మనం ఫస్ట్ వెళ్ళిన కాడ నుంచి ఇప్పుడు దాకా మన పైసలు పోతే మనం 5,500 తీసుకున్నాం కాక. మనకు అప్పు కట్టేది ఉంది, పొట్లు కాడ ఇట్లా సరుకులు తీసుకునే కాడ ఇవన్నీ కట్టేది ఉన్నాయని 5,500 తీసుకున్నాం కదా. అప్పుడు నువ్వు కొన్ని రోజులు వచ్చి నువ్వు ఆగిపోయావు, మళ్ళీ నీకు అక్కడ ఇబ్బంది అవుతుందని నువ్వు ఆగిపోయావు. తర్వాత అక్క వచ్చింది కదా, ఇవన్నిటి మీద మనం 5,500 తీసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన డబ్బులు ఇచ్చేసా నేను. ఇక మిగతా డబ్బులు మొత్తం అవన్నీ ఇంకొక చేనియే రావాలి. అది కూడా మా ఇద్దరే, అందులో అక్కలేదు. నువ్వులు డబ్బులాక
ఎంత ఎంతో చూడు, ఒక్కొక్క చేని దగ్గరికి పెట్టి చూపి. అదేంటి విడివిడిగా ఉన్నాయి? అవును మరి వేరు వేరు చేనులు నేను అన్ని లెక్కేసి నీకు ఇస్తా. ఆ చేతి ఈ చేతి మారుంటే అమ్మ వద్దు. 1 2 అవి 3 కూలీలు బుజ్జి అందులో. ముగ్గురివా? ముత్యాలక్క, నాగమనక్క, నేను. పెద్ద ఇంటికాడ ఉంటుంది కదా. నువ్వు ఎలాగో రావట్లేదు, ఎంతో లెక్కేసి చెప్పాక ఏమనుకో బుజ్జి, జోక్ కాదు నేను. వాళ్ళ డబ్బులు కనబడుతున్నాయా చీకట్లో? గట్టిగా చెప్పు, వినపడేలా. 2200 అమ్మా. 2200. 2200. ఇవి మరి అవి ఈ 1300. ఈ 1300 నిన్న కొత్త పట్టిన ఇద్దరికి వచ్చిన డబ్బులు. అంటే 650. 650 ఇవి నిన్న చేని అంట కొత్తాయి. 650 పడింది అంటే ఇద్దరు. మరి సరిసగం ఇచ్చేసి ఈ 450 వచ్చినట్టు. వచ్చి వాళ్ళు చూసుకున్నారు 450 చిన్నబుజ్జి అంట. ఇదో ఈ 450 దీని 450. ఫ్రెండ్స్ నా డబ్బులు నేను ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాను నేను. ఈ మనీ అమ్మకి డబ్బులు నేను. మరి అమ్మకి ఎవరు ఇస్తారు? నేనే ఇవ్వట్లేదు, ఈ డబ్బులు నా దగ్గర నా దగ్గర ఎంతో లెక్క. ఇంతకుముందు ఇంటికాడైతే ఇచ్చేది పైసలు అమ్మకి. ఇప్పుడు ఇవ్వను ఫ్రెండ్స్, నా కాడ పెట్టుకుంటా నేను. ఈ 900 ఫస్ట్ రోజు మేము ఇద్దరు వెళ్ళి 2 కూలీలు 450 అన్నమాట. ఫస్ట్ జాన్ చాక్ వల్లని ఫస్ట్ రోజు మేము ఇద్దరు వెళ్ళింది. అది 2 రోజులు పట్టింది. నువ్వు రాలేదు అట్లా గురించి నీకు తెలియదు. మాకు ఆ ఊరి పేర్లు తెలియదు కాబట్టి ఫస్ట్ రోజు ఒకసారి వెళ్ళాము. విను, గుడి చేయను అది కాదు, దాని లోపలికి వెళ్ళామే. మానేసిన తర్వాత ఈ డబ్బులు నువ్వు వచ్చినప్పుడు ఈ ఉన్నది 500 కట్టేసి మనమే అవి ఇప్పుడు లెక్క చెప్తా. నాకు ఊరిపోయి చెప్పాల్సిన లేదు, అవి కట్టేసి అయిపోయాయి. అవి కట్టేసాం కదా, అవి ఇప్పుడు నేను వచ్చినప్పుడు అంటుంది కదా, దానికి చెప్తున్నాను. ఈ 400 ఎందుకు తలగీక్కుంటున్నావు? గుర్తుకు రావట్లేదా? నేను దాన్ని పక్కన పెట్టాను కానీ గుర్తు రావట్లేదు. అమ్మ 4 పీకిద్దిలే, కానీ తాతనే చెప్తాను గుర్తు తెచ్చుకో. నాకు ఇగో మనం అక్కడ ఎక్కువ రోజులు పట్టిన ఒక్క చైన్ బాగా వెళ్ళి తీసి చూసా. అగో ఆ చైన్లోనే ఆ డబ్బులు 5500 జమ అయినాయి. ఇగో 500 అంటే 6000 వచ్చినాయి మన నలుగురు మీద. నువ్వు కొన్ని రోజులు వచ్చిన మాకు మళ్ళీ అక్క కొన్ని రోజులు చాకపోయి మేము ఇద్దరు డైలీకి వెళ్ళాం కదా. ఆగమ్మా, దాంట్లో మిలిగిన 500 అయ్యో 6000 రూపాయలు. 500 బాకీ కట్టింది 500 ఇవి ఫ్రెండ్స్. మొత్తం కదా మా డబ్బులు గోల అయితే, కూల్ డబ్బులు అయితే. ఫ్రెండ్స్ నేను డబ్బులు ఏమి తీసి పక్క పెట్టుకుంటున్నాను, మీకు డౌట్ రావచ్చు అమ్మకి వచ్చి. కానీ ఎందుకంటే నేను నా వీడియో రన్ అయితే, యూట్యూబ్ ఛానల్ రన్ అయితే నేను అంటారు ఏంటి స్టాండ్, ఫోన్ స్టాండ్. నాకు అంతవరకు ఫోన్ పగిలింది ఫ్రెండ్స్, అర్థం వేయించుకోవాలి. అది కొద్దిగా రన్ అయ్యాక వేయించుకుందామని చెప్పని డబ్బులు దాచిపెట్టాను. ఫస్ట్ మా పాప కావాలనండి. నీకు తెలీదా అమ్మ పాలు తాగేదని? మరి నువ్వు పాలు ఇస్తావా లేకపోతే పెరుగు తెచ్చి పట్టిస్తావా? పాలు కూడా పట్టించాలి, పాలు కొనుక్కొని తీసుకొచ్చి పట్టించాలి. ఏడున్నాయంట? మరి కొనుక్కోవాలి కదా.
సరేలే, ఇంకా అమ్మల్ని మాట్లాడినిద్దామా? ఇప్పుడు నీ డబ్బులు కావాలంటే చెప్పు. నేను ఫోన్ స్టాండ్ కొనాలి, యూట్యూబ్ ఛానల్ పెద్దగా రన్ అయితే అని దాచి పెడుతున్నా. కానీ నా కళ్ళని నిరాశ అయ్యేటట్టుగా యూట్యూబ్ ఛానల్ పెద్ద రన్ కావట్లేదు. కాబట్టి కొంత నేను వీడియోస్ ఆప్ చేయడం వల్ల, ఎందుకంటే ఆప్ చేయడం ఎందువల్ల అంటే ఇగో ఈ పైసల కోసమే ప్రయత్నం పనికి వెళ్తున్నాను. నేను ఈ భూజర్ గడ్డ కూడా బేరం అంటే సాగట్లేదు, అలాగే టాయ్స్ బేరం కూడా సాగట్లేదు. ఇంకా మాకు ఎక్కువ ఇష్టమైన పని ఒకటి చేస్తున్నాం. ఈ పత్తి కూడా 4 రోజులే అంట ఫ్రెండ్స్. కాబట్టి నేను డబ్బులు దాచిపెట్టుకున్నమాట పక్కకి, అవి కొనుక్కోవాలని. చూద్దాం, ఛానల్ రన్ అయితే గ్యారెంటీగా కొంటా ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను. ఆ ఛానల్ రన్ అవ్వాలంటే అది మీ చేతులతోనే, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తేనే ఆ ఛానల్ అన్నది రన్ అయితే. అదంతా మీలోనే ఉంది. ప్లీజ్ దయచేసి ఛానల్ అయితే. మా అక్క అయితే మాత్రానికి బాగా కష్టపడి అయితే స్టాండ్ కోసం అయితే కూలికి వెళ్తుంది, అలాగే డబ్బులు అయితే సంపాదించుకొని పక్కకైతే దాచుకుంటుందండి. ప్లీజ్ మీ ప్రోత్సాహం అయితే మాకైతే అందించండి ప్లీజ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.